హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన బ్రహ్మయుగం మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలి అనుకుంటే ఇప్పుడే మనోడిని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా మూవీ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే కామెంట్స్లో మాకు చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ట్రై చేస్తాం. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే, ఇది కలియుగానికి ఒక వికృత రూపం. దీన్నే మనం బ్రహ్మయుగం అని పిలుస్తాం. అంటే ఇక్కడ జరిగే ప్రతి ఒక్కటి మాయే. తేవన్, కోరాన్ ఇద్దరు గాయకులు. కొంతమంది ఈ ఇద్దరిని ఒక రాజుకి అమ్మేస్తారు. ఇద్దరు రాజు దగ్గర బానిసలుగా ఉంటూ రాజు కోసం పాటలు పాడుతూ ఉంటారు. కానీ ఇద్దరు వాళ్ళ ఊరికి వెళ్ళిపోవాలి అని యుద్ధ సమయంలో రాజు దగ్గర నుంచి తప్పించుకొని పారిపోయి వచ్చేస్తారు. తేవన్ ఊరికి వెళ్ళిపోతే అమ్మని కలవచ్చు అని చాలా హ్యాపీగా ఉంటాడు. ఇద్దరు వాళ్ళ ఊరికి వెళ్ళాలి అంటే ఒక నదిని దాటాలి. కానీ రాత్రి అయ్యేసరికి ఇద్దరు ఆ రోజు రాత్రి అడవిలో ఉండాల్సి వస్తుంది. కోరాన్కి దూరంగా ఒక గుడ్లగూ బారుస్తున్న శబ్దం వినిపిస్తుంది. గుడ్లగూ బారిస్తే ఎవరో చనిపోబోతున్నారు అని అర్థం. తేవన్, కోరాన్ ఇద్దరు భయపడుతూనే అక్కడే నిద్రపోతారు. తేవన్ మధ్యలో నిద్రలేచి చూస్తే కోరాన్ కనిపించడు. దానికి తనను వెతుక్కుంటూ అడవిలో ముందుకు వెళ్తాడు. అప్పుడు తను చూడకూడని సంఘటన ఒకటి చూస్తాడు. అది ఏమి అంటే, ఒక యక్షి కోరాన్ని తన వశం చేసుకుంటుంది. తేవన్ కోరాన్ని కాపాడేందుకు ట్రై చేస్తాడు. కానీ యక్షి తేవన్ వంక కోపంగా చూసేసరికి తేవన్ తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం అక్కడి నుంచి పారిపోతాడు. యక్షి కోరాన్ రక్తం తాగి తనని చంపేస్తుంది. తేవన్ ఆ రోజు రాత్రి ఒక దగ్గర నిద్రపోయి మరుసటి రోజు నదిని దాటేందుకు ట్రై చేస్తాడు. కానీ నీటి ప్రవాహం ఎక్కువ ఉండేసరికి తను ఆ నదిని దాటలేకపోతాడు. తేవన్ ఆహారం కోసం వెతుకుతూ అడవిలో దారి తప్పుతాడు. అప్పుడు తనకు ఒక సింహద్వారం కనిపిస్తుంది. తను సింహద్వారం లోపలికి వెళ్ళి అక్కడ దొరికిన టెంకాయని తినడం స్టార్ట్ చేస్తాడు. సింహద్వారం లోపల ఉండే ఒక అతను తేవన్ని చూసి దొంగతనానికి వచ్చావా అంటాడు. దానికి తేవన్, ఆకలి వేసి దీన్ని తీశాను, మీరు అనుమతిస్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను స్వామి అంటాడు. దానికి అతను మాట్లాడుతూ, ఒకసారి సింహద్వారం దాటి లోపలికి వస్తే బయటికి వెళ్ళలేవు అని చెప్తాడు. ఆ సింహద్వారంలో ఒక దొర ఉంటాడు. ఆ దొర పేరు కోడమన్ పోటీ. ఆయన తేవన్ని చూసి, చాలా రోజుల తర్వాత ఒక అతిథిని చూస్తున్నా, నాకు చాలా సంతోషంగా ఉంది అంటాడు. తేవన్తో ఫస్ట్ మాట్లాడిన అతను ఈ కోడమన్కి సర్వెంట్. తేవన్ కోడమన్తో మాట్లాడుతూ తన గురించి మొత్తం చెప్తాడు. అప్పుడు కోడమన్, నా కోసం ఒక పాట పాడు అని తేవన్తో అంటాడు. దానికి తేవన్ కోడమన్ కోసం ఒక అద్భుతమైన పాటని పాడతాడు. కోడమన్కి ఆ పాట బాగా నచ్చి తేవన్తో, ఇక శాశ్వతంగా నువ్వు ఇక్కడే ఉండొచ్చు, నేను అడిగినప్పుడు మాత్రం నా కోసం పాట పాడు చాలు అని చెప్తాడు. దానికి తేవన్, లేదు స్వామి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటాడు. అప్పుడు సర్వెంట్ మాట్లాడుతూ, ఆయనకి నువ్వెదురు చెప్పొద్దు, నువ్విక్కడే ఉండాలి అంటాడు. తేవన్కి వేరే దారి లేక అక్కడే ఉండేందుకు ఒప్పుకుంటాడు. కోడమన్ తన భవంతిలోని ఒక గదిని తేవన్కి ఇచ్చి, ఇక్కడ ఉండు అంటాడు. సర్వెంట్ తేవన్తో మాట్లాడుతూ, ఈ భవనంలో దక్షిణం వైపు మాత్రం వెళ్ళకూడదు అని చాలా గట్టిగా చెప్తాడు. అప్పుడే తేవన్కి దక్షిణం వైపు ఉన్న గదిలో నుంచి ఒక శబ్దం వినిపిస్తుంది. దానికి తను ఆ శబ్దం ఏంటి అని సర్వెంట్ అడుగుతాడు. అప్పుడు సర్వెంట్ మాట్లాడుతూ, ఈ భవనంలో చాలా గదులు చాలా సంవత్సరాల నుంచి మూసేసి ఉన్నాయి, అందువల్ల నువ్వెప్పుడు వినని శబ్దాలన్నీ వస్తాయి, నువ్వు వాటి గురించి పట్టించుకోకూడదు, వాటి గురించి అడగకూడదు అంటాడు. తేవన్ కోడమన్ దగ్గరే ఉంటూ తన కోసం పాటలు పాడుతూ కడుపు నిండా అన్నం తింటూ ఉంటాడు. తేవన్ కోడమన్తో ఉన్నప్పుడు తనలో తానే మాట్లాడుకుంటూ, అంతా దేవుడి దయ, తినడానికి తిండి, ఉండేందుకు ప్లేస్ ఇచ్చాడు అనుకుంటాడు. ఆ మాటలు కోడమన్ విని, అవన్నీ ఇచ్చింది నేనైతే దేవుణ్ణెందుకు పొగుడుతున్నావని తేవన్ మీద కోపడతాడు. దక్షిణం వైపు ఉన్న గదిలో ఎవరో ఉంటారు. దానికి సర్వెంట్ అతనికి ఆహారం తీసుకొని వెళ్తాడు. తేవన్ మల విసర్జన చేయడం కోసం భవనానికి దక్షిణం వైపు ఉన్న భూమిలోకి వెళ్తాడు. ఆ భూమిలో చాలా శవాల్ని పూడ్చింటారు. దాన్ని తేవన్ చూసి భయపడి అక్కడి నుంచి వచ్చేస్తాడు. దక్షిణం వైపు ఉన్న గదిలో నుంచి శబ్దాలు వస్తూనే ఉంటాయి. తేవన్ ఆ శబ్దాలు విని అక్కడ ఏముందో చూడాలి అని అక్కడికి వెళ్తాడు. ఆ గదిలో ఎవరినో చైన్తో కట్టేసింటారు. తేవన్ అక్కడ వింత వింత శబ్దాలన్నీ విని భయపడి అక్కడి నుంచి వచ్చేస్తాడు. మరుసటి రోజు కోడమన్ ఒక్కడే పాచికలాడుతూ ఉంటాడు. తేవన్ కోడమన్ని చూసి కోడమన్కి తన మీద ఉన్న కోపాన్ని పోగొట్టాలి అని తన దగ్గరికి వచ్చి తనని మాట్లాడిస్తాడు. అప్పుడు కోడమన్, పాచికలాడదాంరా అని తేవన్ని పిలుస్తాడు. దానికి తేవన్ కోడమన్ మాటని కాదు అనలేక సరే అంటాడు. సర్వెంట్
కోడమన్ తేవన్ ఇద్దరు ఆట ఆడడం చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత తను కోడమన్ కోసం కోడికూరని చేయడం స్టార్ట్ చేస్తాడు. కోడమన్ తేవన్తో మాట్లాడుతూ, పాచికలు ఊరికాడితే ఏమొస్తుంది, ఏదైనా పందెం వేసుకుందామంటూ, నువ్వు గెలిస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు, అదే నేను గెలిస్తే నువ్వు శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవాలి అంటాడు. తేవన్కి అది ఇష్టం లేకపోయినా కోడమన్ ఎదిరించే ధైర్యం లేక తనతో పాచికలు ఆడతాడు. కోడమన్ తన దగ్గరున్న శక్తులు యూజ్ చేసి ఆటలో ఓడిపోకుండా గెలుస్తాడు. తేవన్ ఓడిపోయేసరికి తనకి ఏం చేయాలో తెలియక అక్కడి నుంచి సర్వెంట్ దగ్గరికి వస్తాడు. సర్వెంట్ తేవన్ని పాచికలాట గురించి అడిగేసరికి తేవన్ కోడమన్ లాంటి ఆయనతో ఆడడం నా పూర్వజన్మ సుకృతం అని చెప్తాడు. అప్పుడు సర్వెంట్ కోడమన్ ఏమీ మంచివాడు కాదు, అతను ఒక దొంగనాయలు అని చెప్తాడు. ఆ మాటలకి తేవన్ షాక్ అయ్యి అలా మాట్లాడొద్దు అంటాడు. అప్పుడు సర్వెంట్, నువ్వెవడరా నాకు చెప్పేదానికి, నువ్వొక తక్కువ జాతి నా కొడుకువి అంటాడు. దానికి తేవన్, ఇక్కడ నువ్వు నేను ఒకటే, కోడమన్ చెప్పేది మాత్రమే చేస్తాం, అయినా నేను ఈ ఇంటికి అతిథిని అంటాడు. కోడమన్ సర్వెంట్ వండిన కోడికూరని బాగా తింటాడు. అది తేవన్ చూసి, కోడమన్ ఒక బ్రాహ్మణుడు కదా, కోడికూర ఎందుకు తింటున్నాడు అనుకుంటాడు. కోడమన్ తేవన్తో మాట్లాడుతూ, నువ్వు గట్టిగా తిను, నువ్వు చిక్కిపోతే మీ అమ్మ బాధపడుతుంది అంటాడు. తేవన్ తన గురించి మొత్తం కోడమన్కి చెప్పింటాడు, కానీ వాళ్ళమ్మ విషయం మాత్రం చెప్పిండాడు. కానీ కోడమన్ వాళ్ళ అమ్మ గురించి చెప్పేసరికి మా అమ్మ గురించి కోడమన్కి ఎలా తెలిసింది అని తేవన్కి ఏం అర్థం కాదు. కోడమన్ తేవన్తో మాట్లాడుతూ, నీకు ఇక్కడంతా బాగుంది కదా అంటాడు. దానికి తేవన్, అంతా బాగుంది స్వామి, నా జీవితంలో నేనెప్పుడు ఇంత బాగా బతుకుతా అనుకోలేదు అని చెప్తాడు. అప్పుడు కోడమన్, మరి నీకు నా సర్వెంట్కి ఏం గొడవ అంటాడు. దానికి తేవన్, మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవ లేదు స్వామి అంటాడు. కోడమన్ తేవన్తో మాట్లాడుతూ, నిన్ను చూస్తుంటే ఇంతకుముందు ఇక్కడ పనిచేసిన ఒక తెలివైన కుర్రాడు గుర్తుకొస్తున్నాడు, అతను నీలాగే ఇక్కడ చాలా మంచిగా ఉండేవాడు, కానీ నా సర్వెంట్ వాడికి మాయమాటలు చెప్పి వాడిని పిచ్చివాణ్ణి చేశాడు అంటూ, నేను అతని పిచ్చిని చాలా రోజులు అర్థం చేసుకున్నా, కానీ ఆఖరికి నా ఓపిక నశించిపోయి వాడికి విముక్తినిచ్చి దక్షిణం వైపు ఉన్న భూమిలో వాడిని పూడ్చేసా అంటాడు. కోడమ్మన్ అతను చంపేశా అని చెప్పేసరికి తేవన్ షాక్ అయిపోతాడు. ఆహారం విషయంలో కోడమన్కి సర్వెంట్కి గొడవ జరుగుతుంది. సర్వెంట్ తేవన్ ముందరే కోడమన్ ఎదిరించి మాట్లాడతాడు. అప్పుడే అడవిలో ఉన్న గుడ్లగూబ అరవడం స్టార్ట్ చేస్తుంది. కోడమన్ కోపంతో తన దగ్గరున్న శక్తులను యూజ్ చేసి సర్వెంట్ని చంపేందుకు ట్రై చేస్తాడు, కానీ చంపకుండా వదిలేస్తాడు. ఇదంతా చూస్తున్న తేవన్ చాలా భయపడతాడు. తేవన్ కొంతమంది మాంత్రికుల గురించి వింటాడు. అందుకు తన సర్వెంట్తో మాట్లాడుతూ, అసలు కోడమన్ పోటీ ఎవరు, నేను ఎలాంటి చోట ఇరుక్కున్నానో చెప్పు అంటాడు. దానికి సర్వెంట్ మాట్లాడుతూ, ఇంతకుముందు ఇక్కడున్న వంటవాడిని గాయకుడిని చంపింది కుడిమన్ పోటీనే, బాలని దక్షిణం వైపు ఉన్న భూమిలో నేనే పూడ్చిపెట్టా. నువ్వు కుడిమన్ పోటీ గురించి తెలుసుకోవాలి అంటే ఫస్ట్ నువ్వు మహామాంత్రికుడైన చుడలన్ పోటీ గురించి తెలుసుకోవాలి అంటూ స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. చాలా ఏళ్ల క్రితం చుడలన్ యజ్ఞాలు యాగాలు చేసి వరాహుని ప్రసన్నం చేసుకుంటాడు. తను చుడలన్ యాగానికి మెచ్చి తనకి ఒక మహిమగల పెట్టెని బహుమతిగా ఇస్తుంది. ఆ పెట్టెలో అత్యంత శక్తిగల చాతన్ ఉంటుంది. ఆ చాతన్ చుడలన్ దగ్గర ఉంటే తను ఏమైనా సాధించగలడు. కానీ చుడలన్ చాతన్ని బానిసగా చూస్తూ దక్షిణం వైపు ఉన్న గదిలో చైన్తో కట్టేస్తాడు. ఓపిక నశించిపోయిన చాతన్ చుడలన్ని తన నోట్లో చూసేలా చేసి తన్ని అమాంతం మింగేస్తుంది. అలా విముక్తి చెందిన చాతన్ ఈ భవనం మొత్తం తన కంట్రోల్లోకి తీసుకోవాలి అని పోటీ వంశానికి సంబంధించిన అందరినీ అంతం చేసేస్తుంది. చాతన్ తనని పట్టుకోవడం కోసం భవనంలోకి వచ్చిన అందరినీ చంపేస్తుంది. చాతన్ అందరినీ చంపేస్తుంటే ఆ భవనంలోకి వెళ్లేందుకు ఎవరు ధైర్యం చేయరు. అప్పుడే చుడలనికి ఆఖరి వారసుడైన కుడుమన్ పోటీ చాతన్ని బంధించేందుకు సింహద్వారంలో అడుగు పెడతాడు. కుడుమన్ చాతన్ని బంధించి మళ్ళీ దక్షిణం వైపు ఉన్న గదిలో చైన్తో కట్టేస్తాడు. అప్పటినుంచి కుడుమని ఈ భవనం మీద అధికారం చెలాయిస్తూ ఉంటాడు. తేవన్ స్టోరీ మొత్తం విని ఆ చాతన్ని దక్షిణం వైపు ఉన్న గదిలో నేను చూసా అంటాడు. దానికి సర్వెంట్ మాట్లాడుతూ, నువ్వు అనవసరంగా రాత్రిపూట బయట తిరిగితే నీ కోసం నేను గుంత తవ్వాల్సి వస్తుంది అంటాడు. ఆ రోజు రాత్రి కోడమన్ దేనికోసమో పూజలు స్టార్ట్ చేస్తాడు. అప్పుడు కోరాన్ని చంపిన యక్షి అక్కడికి వస్తుంది. తేవన్ యక్షిని చూసి తన వెనకాలే వెళ్తాడు. కోడమన్ యక్షి ఇద్దరు రతిక్రీడలో పాల్గొంటారు. తేవన్ వాళ్ళిద్దరిని అబ్జర్వ్ చేయడం యక్షి గమనిస్తుంది. తేవన్ యక్షి తనని చూడడం చూసి సైలెంట్గా తన రూమ్కి వెళ్ళి నిద్రపోతాడు. మరుసటి రోజు తేవన్ సర్వెంట్తో మాట్లాడుతూ, మనం ఇక్కడే ఉంటే చనిపోతాం, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా అంటాడు. దానికి సర్వెంట్ ఒప్పుకోడు. తేవన్ నీ చావు నువ్వు చావు అని చెప్పి తను ఇక్కడి నుంచి వెళ్ళిపోయేందుకు బట్టలు సర్దుకుంటాడు. అప్పుడు కోడమన్ తేవన్ను చూసి ఎక్కడికి ప్రయాణం అంటాడు. తేవన్ మాట్లాడుతూ,
నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయేందుకు అనుమతి ఇవ్వండి అంటాడు. దానికి కోడమన్ తన దగ్గరున్న శక్తులతో వర్షం పడేలా చేసి బయట వర్షం పడుతుంది. ఆ వర్షం ఒకరోజు పడచ్చు, ఒక నెల పడచ్చు, ఒక సంవత్సరం పడచ్చు. అది ఆగ్గానే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అంటాడు. హఠాత్తుగా వర్షం పడ్డం గమనించిన సర్వెంట్ ఇది కోడమన్ పని అని గ్రహిస్తాడు. తేవన్ వర్షం ఆగితే ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని వర్షాన్నే చూస్తూ ఉంటాడు. వర్షం వల్ల రాత్రికి పగలికి తేడా లేకుండా పోతుంది. కొన్ని రోజులు అలాగే గడిచిపోతాయి. కోడమన్ తేవన్తో మాట్లాడుతూ ఇది భ్రమయుగం, కలియుగానికి ఒక వికృత రూపం. దేవుడి ముగింపుతోనే ఈ భ్రమయుగం స్టార్ట్ అయ్యింది అంటూ నువ్వు ఎంత అరిచి గీపెట్టి పాడినా దేవుడికి వినిపించదు అంటాడు. దానికి తేవన్ కొంచెం గట్టిగా మాట్లాడుతూ వర్షం ఆగుతున్నట్టే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అంటాడు. అప్పుడే అడవిలో ఉన్న గుడ్లగూబ అరవడం స్టార్ట్ చేస్తుంది. తేవన్ ఆ అరుపు విని కోడమన్ తనను ఎక్కడ చంపేస్తాడేమన్న భయంతో నేను మీకోసం పాడతాను స్వామి అంటాడు. దానికి కోడమన్ నాకు నీ వాయిస్ నచ్చట్లేదు, నువ్వు పాడొద్దు అంటాడు. సర్వెంట్ తేవన్ బాధను పోగొట్టేందుకు తనకి రోజు కోడమన్ సేవించే మందుని ఇస్తాడు. ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకుంటారు. తేవన్ సర్వెంట్కి వాళ్ళ అమ్మ గురించి చెప్తూ నా ఎడమ చెవికి ఉన్న కమ్మని మా అమ్మే చేపించింది అంటాడు. తేవన్ తన రూమ్లో నిద్రపోతున్నప్పుడు తన రూమ్లోకి చాతన్ వస్తుంది. తేవన్ చాతన్ను చూసి చాలా భయపడతాడు. కానీ తీరా చూస్తే ఇదంతా ఒక కళ. సర్వెంట్ మనిషిని పొడిచిపెట్టేందుకు గుంతం తవ్వుతుంటాడు. తేవన్ సర్వెంట్ని చూసి కోడమన్ నన్ను చంపేందుకు ప్లాన్ చేస్తాడు అనుకుని సింహద్వారం నుంచి బయటికి వచ్చి అక్కడి నుంచి పారిపోయేందుకు ట్రై చేస్తాడు. కానీ తన రక్తం కక్కొని ముందుకు వెళ్ళలేకపోతాడు. తనకి వేరే దారి లేక మళ్ళీ సింహద్వారంలోకి వస్తాడు. అప్పుడు కోడమన్ తేవన్తో మాట్లాడుతూ అనుమతి తీసుకొని వెళ్ళింటే ఇలా రక్తం కక్కునేవాడివా అంటాడు. దానికి తేవన్ కోడమన్ కాళ్ళు పట్టుకొని నేను ఇక్కడి నుంచి వెళ్లేందుకు అనుమతి ఇవ్వండి అంటాడు. అప్పుడు కోడమన్ గట్టిగా నవ్వుతూ నువ్వు ఇక్కడి నుంచి వెళ్లేందుకు అనుమతి లేదు అంటాడు. సర్వెంట్ తేవన్కి ఏం కాకుండా కాపాడతాడు. తేవన్ తను ఇక్కడికి వచ్చి కొన్ని రోజులు మాత్రమే అయింది అనుకుంటాడు. కానీ తను ఇక్కడికి వచ్చి కొన్ని నెలలు అయింటుంది. సర్వెంట్ తేవన్తో మాట్లాడుతూ ఇది ఒక వలయం, సింహద్వారం దాటి లోపలికి వచ్చిన వాళ్ళెవరూ వెనక్కి వెళ్ళలేరు అంటూ ఇక్కడ ఇరుక్కుంటే నీ గురించి నువ్వే మర్చిపోతావంటాడు. సర్వెంట్ చెప్పింది నిజమే. ఎందుకంటే తేవన్ తన పేరుని అలాగే వాళ్ళ అమ్మ పేరుని మర్చిపోయింటాడు. సర్వెంట్ తేవన్ని దక్షిణం వైపు ఉన్న గదిలోకి పిలుచుకొని వెళ్ళి చనిపోయిన చాతన్ని చూపిస్తాడు. ఇక్కడే మనకు ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. అది ఏమి అంటే చనిపోయింది చాతన్ కాదు, కోడమన్. కోడమన్ చాతన్ని బంధిద్దామని ఇక్కడికి వచ్చినప్పుడు చాతన్ క్రియేట్ చేసిన వలయంలో ఇరుక్కొని మొత్తం అంతా మర్చిపోయింటాడు. చాతన్ అధికారం చెలాయించాలి అని కోడమన్ని దక్షిణం వైపు ఉన్న గదిలో బంధించి తను చనిపోయేలా చేసింటుంది. ఇప్పుడు కోడమన్ లాగా ఉంది కోడమన్ కాదు, చాతన్. చాతన్ తను క్రియేట్ చేసిన వలయంలో తన అధికారంలో ఉంటూ తనకు నచ్చిన టైంలో బానిసగా ఉంటాడు. అంటే తనకి బానిసగా ఉండాలి అనిపించినప్పుడు తనే ఆ చేయిని తన కాలు కట్టుకొని బానిసగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఈ నిజం తేవన్ తెలుసుకుని షాక్ అయిపోతాడు. సర్వెంట్ గుంత తవ్వింది కోడమన్ శవాన్ని పూడ్చేందుకే. కానీ తేవన్ ఆ గుంత తన కోసం అనుకుంటాడు. తేవన్ సర్వెంట్ ఇద్దరు కలిసి కోడమన్ని పూడ్చేస్తారు. తేవన్ సర్వెంట్తో మాట్లాడుతూ ఇలా ఇరుక్కొని బాధపడ్డానికి మనం ఏం తప్పు చేశామంటాడు. దానికి సర్వెంట్ అధికారం చేతిలో ఉన్న వాళ్ళకి ఇతరుల స్వేచ్ఛతో ఆడుకోవడం ఒక ఆనందం, అయినా మనమే దీంట్లోకి వచ్చి ఇరుక్కున్నాం కదా అంటూ ఇక్కడి నుంచి మనం బయటపడాలి అంటే ఈ ఇంట్లో ఉన్న అఖండ జ్యోతిని ఆర్పాలి. ఈ ఇంట్లో ఉన్న ధాన్యాగారం గదిలో ఒక రహస్య గది ఉంది, ఆ గదిలో ఇంకో గది ఉంది, ఆ గదిలోనే ఆ జ్యోతి ఉంది అంటూ ఆ గదిలోకి వెళ్ళాలి అంటే తాళం చెవి కావాలి. ఆ తాళం కోడమన్ దగ్గరే ఉంది, కానీ అది ఎక్కడ ఉందో తెలీదు అని చెప్తూ ఆ జ్యోతిని ఆర్పిన తర్వాత కోడమన్ చేతికి ఉన్న ఉంగరం తీసుకుంటే తన బలం మొత్తం పోతుంది అంటాడు. తేవన్ ఆ తాళం ఎక్కడుందో నేను కనుక్కుంటా అని చెప్పి కోడమన్ దగ్గర ఆ తాళం ఎక్కడుందో కనుక్కుంటాడు. కోడమన్ ఆ తాళాన్ని నడుము దగ్గర ఉన్న పంచెలో దాచిపెట్టుకుంటాడు. తేవన్ సర్వెంట్తో మాట్లాడుతూ ఆ తాళం నేను దొంగలిస్తా, ఈరోజు రాత్రికి ఇక్కడి నుంచి తప్పించుకుందామంటాడు. దానికి సర్వెంట్ సరే అని చెప్పి ఏదైనా తప్పు జరిగితే మాత్రం నేను నిన్ను కాపాడలేను అంటాడు. కోడమన్ సర్వెంట్ తన మందును తేవన్కి ఇచ్చిన విషయం తెలుసుకొని వాడికి నేను తాగే ముందెందుకు ఇచ్చావని గొంతు పట్టుకుంటాడు. దానికి సర్వెంట్ నన్ను క్షమించండి అంటాడు. కోడమన్ సర్వెంట్తో మాట్లాడుతూ వాడొచ్చినప్పటి నుంచి ఇక్కడ ఏది సరిగ్గా జరగట్లేదు, అది నాకు నచ్చట్లేదు అంటూ వాడికి గుంత తవ్వాల్సిన సమయం వచ్చింది అంటాడు. తేవన్ ప్లాన్ అమలు చేసే ముందు సర్వెంట్ కోసం వెతుకుతాడు, కానీ తను ఎక్కడా కనిపించడు. దానికి తేవన్ ఏదైతే దయింది అని ప్లాన్ని ఒంటరిగా స్టార్ట్ చేస్తాడు. కోడమన్ ఫుల్లుగా తిని కుర్చీలో నిద్రపోతున్నప్పుడు తేవన్
ఆ తాళం చెవిని కొట్టేసేందుకు ట్రై చేస్తాడు. కానీ ఆ తాళం ఎక్కడ కనిపించదు. అప్పుడే కోడమన్ నిద్రలేచి తేవాన్ని చంపేందుకు ట్రై చేస్తాడు. కానీ ఆ జ్యోతున్న గదిలోకి ఎవరో వెళ్ళింటారు. ఈ విషయం కోడమన్కి తెలుస్తుంది. అందుకు తేవన్ని వదిలేసి నడుం దగ్గర ఉన్న తాళం కోసం వెతుక్కుంటాడు. కానీ ఆ తాళం ఎక్కడ కనిపించదు. ఎందుకంటే ఆ తాళం సర్వెంట్ కొట్టేసింటాడు. సర్వెంట్ ఆ తాళం ఎప్పుడు కొట్టేశాడు అంటే కోడమన్ తన గొంతును పట్టుకున్నప్పుడు. సర్వెంట్ ఆ జ్యోతి ఉన్న గదిలోకి వెళ్ళి ఆ జ్యోతిని ఆర్పేస్తాడు. దాంతో కోడమన్ భయంతో ఎవరికి కనిపించకుండా దాక్కుంటాడు. తేవన్ సర్వెంట్ దగ్గరికి వచ్చి తాళం తీసుకున్న విషయం నాకెందుకు చెప్పలేదు అని తన మీద కోపడతాడు. అప్పుడు సర్వెంట్, నువ్వు ఇప్పుడు నా మీద కోపడితే నీకేం రాదు. మనం కోడమన్ చేతికి ఉంగరం తీసుకొని తనలో ఉన్న చాతాన్ని పెట్టెలో బంధిస్తే మనం ఇక్కడి నుంచి తప్పించుకోవచ్చు అంటాడు. తేవన్ సర్వెంట్ ఇద్దరూ దాక్కున్న కోడమన్ని కనిపెడతారు. ఇప్పుడే మనకు ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. అది ఏమి అంటే ఆ సర్వెంట్ మరెవరో కాదు, కోడమన్ పోటీ కొడుకు. తను కోడమన్ పోటీకి అలాగే ఒక తక్కువ జాతి అమ్మాయికి పుట్టింటాడు. అందుకే చాతన్ పోటీ వంశంలోని అందరిని చంపినా ఈ సర్వెంట్ని చంపలేకపోయింటాడు. సర్వెంట్ కోడమన్ పోటీ కొడుకు అనే విషయం తేవన్ చాతన్ ఇద్దరు తెలుసుకొని షాక్ అయిపోతారు. తేవన్ సర్వెంట్ ఇద్దరు కోడమన్ని బంధించేందుకు ట్రై చేస్తారు. కానీ కోడమన్ తన దగ్గర ఉన్న శక్తులన్నీ యూజ్ చేసి తేవన్కి సర్వెంట్కి చుక్కలు చూపిస్తాడు. కానీ ఇద్దరు కోడమన్ దగ్గర నుంచి తప్పించుకొని కోడమన్ని బంధించేందుకు ట్రై చేస్తారు. కానీ కోడమన్ వాళ్ళని మాయమాటలతో మోసం చేసి చంపేందుకు ట్రై చేస్తాడు. అప్పుడు తేవన్ తన దగ్గరున్న కత్తితో కోడమన్ గొంతులో పొడుస్తాడు. అప్పుడు సర్వెంట్ కోడమన్ చేతికి ఉంగరం లాక్కొని తనని సజీవ దహనం చేస్తాడు. కోడమన్ బాడీ మొత్తం కాలిపోయేసరికి తనలో ఉండే చాతన్ బయటికి వచ్చి ఆ పెట్టెలో బందీ కాకూడదు అని దాక్కుంటుంది. సర్వెంట్ తనే ఈ భవనానికి యజమానయ్యి చాతాన్ని తన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి అనుకుంటాడు. అందుకు తన ఉంగరం తొడుక్కోవాలి అని ట్రై చేస్తుంటే తేవన్ అడ్డం పడి ఆ ఉంగరం తొడుక్కున్న వాళ్ళు చెడ్డగా ఆలోచిస్తారు, తొడుక్కోవద్దు అంటాడు. దానికి ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఇద్దరు గొడవ పడుతున్నప్పుడు సర్వెంట్ చేతిలో ఉన్న ఉంగరం కింద పడిపోతుంది. దాన్ని చాతం చూసి ఆ ఉంగరం తీసుకోవాలి అని దాన్నే చూస్తుంటాడు. ఇద్దరు గొడవ పడుతున్నప్పుడు ఆ భవనం మొత్తం కూలిపోతుంది. తేవన్ ఆ ఉంగరం తీసుకొని ఆ భవనం నుంచి బయటపడి తప్పించేందుకు ట్రై చేస్తాడు. కానీ సర్వెంట్ తనని పట్టుకొని ఆ ఉంగరం లాక్కునేందుకు తనని కొడతాడు. అప్పుడు సర్వెంట్కి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. అది ఏమి అంటే ఆ తేవన్ కాదు, చాతన్. సర్వెంట్కి ఈ విషయం ఎలా తెలిసింది అంటే తేవన్కి ఎడమ చెవుకున్న కమ్మ కుడి చెవుకు వచ్చింటుంది. సర్వెంట్ దాన్ని చూసే తను చాతన్ అన్న విషయం కనుక్కుంటాడు. భవనం కూలిపోయినప్పుడు తేవన్ అక్కడే చనిపోయింటాడు. అందుకు చాతన్ ఆ ఉంగరం తీసుకొని తేవన్ లాగా మారిపోయింటాడు. సర్వెంట్ తేవన్ దగ్గర నుంచి తప్పించుకొని పారిపోతాడు. కానీ బ్రిటిష్ వాళ్ళు సర్వెంట్ని చూసి చంపేస్తారు. తేవెన్లో ఉన్న చాతన్ ఆ ఉంగరాన్ని మళ్ళీ తొడుక్కొని అధికారాన్ని మళ్ళీ తన చేతుల్లోకి తీసుకుంటుంది. దాంతో మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ బ్రహ్మయుగం మూవీ గురించి. స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాకు చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చిందో లేదో కూడా కామెంట్స్లో మాకు చెప్పండి. అలా మీరు చెప్పడం వల్లే నాకు ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేయాలో లేదో తెలుస్తుంది. సో ఈ వీడియో నచ్చిందో లేదో కామెంట్స్లో మాకు చెప్పండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలనుకుంటే ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.